నమస్తే. మూసీ రివర్ ఫ్రంట్ గురించి ప్రభుత్వము వేగంగా ఆ ప్రక్రియను ప్రారంభించే పనులు చేస్తున్నది. ఇదే సందర్భంలో కొన్నాళ్ల పాటుగా మూసీకి దూరంలోనే నిర్మాణాలు ఉన్నవారు అక్కడ ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్నవారు ఉన్నారు. వాళ్ళ ఇండ్లు ఆహ్, ఈ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పోతూ ఉన్నాయి. నిజంగానే ఆ ఇండ్లను తొలగించాల్సిన అవసరం ఉన్నదా? దానికి ప్రత్యామ్నాయం ఏమీ లేనే లేదా? ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం దాన్ని ఎట్లా కౌంటర్ చేస్తూ ఉన్నది? ఇట్లా చాలా చాలా ప్రశ్నలొస్తూ ఉన్నాయి. నిజంగానే మూసీ రివర్ ఫ్రంట్ అత్యవసరమా? దాన్ని ఎట్లా చూడాలి మనం? వీటికి సంబంధించిన విషయాలు మన దగ్గర సీనియర్ సంపాదకులు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల వ్యాఖ్యాతగా ఉన్నవారు శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మూసీ రివర్ ఫ్రంట్ దాని ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు అనివార్యము, అవసరం ఉన్నదా? మూసీ నది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ దగ్గర అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది హైదరాబాద్ మీదుగా పాత నల్గొండ జిల్లాలోకి ప్రవహిస్తూ ఆ! గుంటూరు జిల్లా సరిహద్దు దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణకు చాలా ముఖ్యమైన ఉపనది. కానీ హైదరాబాద్లో ప్రవహించే క్రమంలో అది డ్రైనేజ్ వాటరు, సివరేజ్ వాటరు, పారిశ్రామిక వ్యర్థాలు ఇవన్నీ కలిసి మూసీ నది జలాలు చాలా కలుషితమయ్యాయి. అంతేకాకుండా మూసీకి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయో ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమణలతో, గృహ నిర్మాణాలతో, వ్యాపార నిర్మాణాలతో ఉండటం వల్ల వచ్చే మంచినీళ్ళు రావటం ఆగిపోయింది. అట్లాగే నగరంలో కూడా మూసీ ఒడ్డున అనేక నివాసాలు ఏర్పడటం, వీటన్నిటి కారణంగా మొత్తానికి ఒక రకమైన కాలుష్య వాతావరణం ఉంది. మూసీ నది మెరుగుపడటం అవసరం. నగరంలో ఉండేవాళ్ళకి కదా, అందరికి కూడా అది కోరుకుంటాం. అందమైన నదిగా ఉండొచ్చు కదా, నది ఎందుకు ఇంత మురికిగా మారిపోయింది? ఒరిజినల్గా అది మురికి కాలువ కాదు, అది ఒక నది, ముచ్చుకుందా నది. కాబట్టి దాన్ని బాగు చేయాలనే ఆకాంక్ష ప్రజల్లో కూడా ఉంది. బాగు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే అది కూడా ఆహ్వానించదగిందే. కానీ ఎట్లా బాగు చేస్తాము? సుందరీకరణ పేరుతో ప్రజల జీవితాన్ని పాడు చేస్తామా? ప్రజలను ఉన్న చోట నుంచి తొలగిస్తామా? అసలు ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం చూడకుండా ఇతర చోట్ల పరిష్కారం చూస్తున్నామా అనేది ఆలోచించాల్సిన అవసరం. వివాదం ఎందుకు అవుతుందంటే, మూసీ నదిని ప్రక్షాళన చేయడమో, మూసీ నదిని బాగు చేయడమో కాదు సమస్య. దానికి అనుసరించుతున్న పద్ధతులు, వాళ్ళు చేపట్టుతున్న చర్యలు ఉన్నాయి కదా, ఏవైతే చర్యలు తలపెడుతున్నారో అవి చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. అది ప్రజలకు హానికరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చర్చ వస్తుంది ప్రతిసారి. అంటే రొటీనే ఇది. ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వ్యతిరేకించేవారు సహజంగానే ఉంటారు. ఇది అవసరమా అని అంటుంటారనే ప్రశ్న కూడా వస్తుంది కదా! దీన్ని మీరు ఎట్లా? అంటే అది అభివృద్ధి విధానాలు ఉన్న తేడా. ఎట్లా ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు హాని చేయకుండా అభివృద్ధి చేయొచ్చు అని ఆలోచించకుండా ప్రభుత్వం తన పద్ధతిలో, వ్యాపారాత్మకమో ఏదనుకుంటుందో తన పద్ధతిలో తను వెళ్ళటం అనేది, ప్రజలను సంప్రదించకుండా, ప్రజల ప్రయోజనాలు చూడకుండా చేయటం అనేది దానివల్ల ప్రతి సందర్భంలోనూ, ఈ మూసీ అనే కాదు, ఏ సందర్భంలో అయినా కూడా, ఏ ప్రాజెక్టులు కట్టేటప్పుడైనా, కొత్త ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడైనా ఇవన్నీ కూడా ప్రజలకు, వాళ్ళకి ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల్ని, పర్యావరణ అవసరాలని, ప్రజా జీవిత అవసరాలని పట్టించుకోకుండా వాళ్ళు అభివృద్ధి రూపకల్పన చేస్తున్నారు. అది ఎట్లా అభివృద్ధి అవుతుందనే ప్రశ్న వస్తుంది సహజంగా. అంటే ఎవరి అభివృద్ధి అనేది కదా, ఎవరి అభివృద్ధి? ఇదే ఇట్లాగే చేయాలా, ఇంకో రకంగా చేయలేమా అనే ప్రశ్న. ఈ మూసీ విషయంలోనే ఆలోచించండి మీరు. అవును. మూసీకి నీళ్లు అనంతగిరి నుంచి వస్తాయి. అక్కడి నుంచి ఒకరికి 50-60 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తాయి. అది ఎక్కువ, 50 కంటే ఎక్కువ కిలోమీటర్లే. ఈ మధ్యలో ఉండే ఆక్రమణల విషయంలో తొలగించకుండా, ఇంతకాలం ఎంతో కొంత రక్షణ ఇస్తున్న ట్రిబుల్ 1 జీవోని తొలగిస్తూ మూసీని పునరుజ్జీవం చేస్తామని దాంట్లో అర్థమే ఉంది. ఓకే. అంటే అక్కడ నీళ్ళు ఆపేయడం, ఇక్కడ సుందరీకరణ చేయడం. ఎందుకంటే అక్కడ నిర్మాణాలు చేసిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు కావటం వల్ల, దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కువ ఉండటం వల్ల ఆ ట్రిబుల్ 1 జీవో సాధారణ నిర్వీర్యం చేసేసి అక్కడ నిర్మాణాలను అనుమతిస్తున్నారు. అనుమతిస్తే అది మూసీ నదిని చంపేయడమే. మూసీ నదికి ఎక్కడి నుంచి ప్రాణం వస్తుందో దాన్ని చంపేసి మేము గోదావరి నుంచి తీసుకొచ్చి మూసీలో నీళ్లు నింపుతాం అనేది అంత కృత్రిమమైన పరిష్కారం కదా. ఒక ఉపనది నదికి నీళ్ళు ఇవ్వాలి. అంటే కృష్ణా నదికి నీళ్ళు ఇచ్చేది మూసీ. దాన్ని నీళ్ళు ఇచ్చే మార్గాన్ని మనం మూసేసి అది ఇంకో నది నుంచి తీసుకొచ్చి ఈ నదిలో కలపడం అనేది హాస్యాస్పదమైన పరిష్కారం. కానీ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లు ఎవరైతే మూసీ నది ఒడ్డు మీద అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయో, వాళ్లకు ప్రభుత్వం ఒకవేళ మీరే ఒక ప్రత్యామ్నాయం చూపించండి అని అనుకోండి, ప్రభుత్వం కూలగొట్టాలంటున్నది, సుందరీకరణ అంటున్నది. ఇది కాదు, ఇట్లా కూడా చేయవచ్చు అని మీ దగ్గర ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? అసలు మూసీని ఏం చేయదలుచుకున్నారు? మూసీలో మంచినీళ్ళు కావాలి, మూసీలో నీరు ప్రవహించాలి, నగర ప్రజలకి ఒక నదీ తీరం కావాలి, సాయంకాలం కాగానే విహారానికి వెళ్ళటానికి ఒక నదీ తీరం కావాలి,
కాలుష్యం ఉండకూడదు. మూసీ నదీ తీరంలో ఉండే వాళ్ళని అడగండి, వాళ్ళ ఇళ్లలో ఏసీలు 3 నెలలకు ఒకసారి రిపేర్కి వస్తాయి. వాళ్ళ ఇళ్లలో వెండి, బంగారం, స్టీలు సామాన్లు అతి త్వరలో నల్లబడిపోతూ ఉంటాయి. వాళ్ళకి అయ్యే ఎక్విప్మెంట్, డివైసెస్, టీవీలు చెడిపోతుంటాయి. వాళ్ళకి అయ్యే ఖర్చులు, మరమ్మత్తు ఖర్చులు చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చాలా విపరీతమైన భారం మధ్యతరగతి మీద. ఇట్లా ఉండకూడదు. దాని పక్క నుంచి వెళ్తే కాలుష్యం ఉండకూడదు, దోమలు ఉండకూడదు. కిందికి వెళ్ళే నీళ్లు అంటే నల్గొండ జిల్లాలోకి, పాత నల్గొండ జిల్లాలోకి వెళ్ళే నీళ్లు, రైతుల కోసం వెళ్ళే నీళ్లు కలుషితంగా ఉండకూడదు. ఇది కదా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఎట్లా నెరవేరుస్తాం? అసలు మూసీ నదికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి అనంతగిరి నుంచి వస్తాయి, ఇంకొకటి నగరం చుట్టుపక్కల ఉన్న అనేక చెరువుల నుంచి వస్తాయి, చెరువులు వాగుల నుంచి వస్తాయి. ఆ చెరువులు వాగులు అన్నీ కూడా ఇవాళ పారిశ్రామిక వ్యర్థాలతో, గృహ వ్యర్థాలతో కలుషితం అయిపోయి ఉన్నాయి. నార్సింగి ప్రాంతంలో మూసీ నదిలో అక్కడి నుంచి దుర్గం చెరువు నుంచి వచ్చేది, ఇంకా దూరం నుంచి వచ్చే చెరువులన్నీ కలుస్తాయి. ఆ కలిసే నీరు చాలా కలుషితంగా ఉంటుంది. కలుషితంగా ఉన్నప్పుడు నీటిని ఎట్లా శుభ్రం చేస్తావు? నీటిని శుభ్రం చేయడానికి చుట్టుపక్కల నిర్మాణాలు నిర్మించడానికి, ఏదో విహార స్థలాలు నిర్మించడానికి, పార్కులు నిర్మించడానికి సంబంధం ఏంటి? మూసీ నదిలో నీళ్లు ప్రవహించడానికి ఏర్పాటు చేయాలి. మూసీ నదిలో వచ్చే నీళ్లు శుభ్రం చేసి నీళ్లు వదలాలి. ఎస్టీపీలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్టీపీ అని మాట్లాడుతుంది, కానీ ఎస్టీపీలు సరిపోవు. ఈటీపీలు కావాలి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావాలి. ఎస్టీపీలు గృహ వ్యర్థాలని, గృహ విసర్జనల్ని, వాటిని సంబంధించిన వాటిని శుద్ధి చేయగలుగుతాయి. కానీ పారిశ్రామిక వ్యర్థాలని, రసాయన విషాలని శుద్ధి చేయాలంటే ఈటీపీలు కావాలి. ఈటీపీలు నిర్మించాలి, కొన్ని వందల కొద్ది నిర్మించాలి. మీకు గుర్తుంటే గండిపేట నిర్మించిన నిజాం ప్రభుత్వము, విశ్వేశ్వరయ్య గారు దాన్ని రూపకల్పన చేశారు. హైదరాబాద్ నగరానికి అప్పటి జనాభాకి ఇంకొక 3 రెట్లు జనాభా పెరిగితే కూడా ఆ అవసరాలు సరిపోయేటట్టుగా ఆ వాటర్ దాన్ని చేశారు. అప్పుడు హైదరాబాద్లో వరద నీరు పోయే మార్గాలు వేరే, మురుగునీరు పోయే మార్గాలు వేరే, నదీ ప్రవాహం పోయే మార్గాలు వేరే, ఇవి కలవకుండా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్కడో ఒక చోట నగరం బయట వరద నీరు, వాన నీరు అంతా కలిసేటట్టుగా చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? మూసీలో మురుగునీరు, డ్రైనేజీ కలుస్తుంది, సివరేజీ కలుస్తుంది. ఇంకోవైపున పైనుంచి సహజంగా వర్షం పడితే రావాల్సిన నీళ్ళు రావట్లేదు. దీనికి పరిష్కారం ఆలోచించాలి కదా. నదిలోకి వచ్చే నీళ్ళన్నింటినీ శుద్ధి చేయాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ అంటున్నది కొత్త ఎకనామీ క్రియేట్ చేయబోతున్నాం, ఎంప్లాయ్మెంట్ తీసుకొని రాబోతున్నాం. మీరు అన్నట్లుగానే ఈ నది జీవిస్తుందా మరణిస్తుందా ఆ చర్చ లేదు ఇక్కడ. నైట్ ఎకనామీ రాబోతున్నది, ఎంప్లాయ్మెంట్ రాబోతున్నది, విహార స్థలాలు రాబోతున్నాయి, బడ్జెట్ అంచనాలు అందుకోబోతున్నది అనేది ఒక ఆర్గ్యుమెంట్. నేను ఈ నదీ తీరాల్లో, పట్టణాల మధ్యలో ఉండే నదుల కాలువల్లో చుట్టుపక్కల ఉండే ఏమంటాం ఈటింగ్ స్పేసెస్, తర్వాత అటువంటి ఉన్న ప్లేసెస్ దేశంలోనే విదేశాలను కొన్ని చూశాను. అక్కడ దాని మెయింటెనెన్స్ కానీ, దాని నిర్మాణం కానీ మనలాగా ఉండదు. భారతదేశంలో కూడా అలప్పి లాంటి స్థలం ఉంది. అలప్పిలో కూడా ఊరి మధ్యలో నుంచే కాలువలు వెళ్తాయి. అక్కడ స్ట్రక్చర్. ఇక్కడ మనకు పూర్తిగా అధ్వాన్నంగా నగరం అనేదాన్ని ఎటువంటి ప్రణాళిక లేకుండా, ఎటువంటి ఇతర కన్సిడరేషన్స్ చూడకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసి భవన నిర్మాణాలు చేశారు. అంత తాత్కాలిక దృష్టి తప్ప దీర్ఘకాలిక దృష్టి లేదు ఎక్కడ. ఈ పద్మవ్యూహాన్ని మళ్ళీ ఛేదించి మళ్ళీ మామూలుగా ప్లాన్డ్గా చేయాలంటే సాధ్యమయ్యే విషయమే కాదు. చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో తప్పదు. చాలా చోట్ల మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పూర్ సెక్షన్స్ వాళ్ళ నివాస ప్రాంతాలు ఏర్పరచుకున్నారు. సాధ్యమైతే ఏమాత్రం సాధ్యమైనా వాళ్ళ నివాస ప్రాంతాలని అక్కడ కొనసాగించాలి. కొనసాగించి నదిని ఎట్లా, నది కొన్ని చోట సన్నగా ఉంటుంది, కొన్ని చోట పెద్దగా ఉంటుంది, అట్లా చేసుకోవాలి. వీలైన చోట వెడల్పు చేసుకోవాలి. ప్రభుత్వం ఉన్న చోట వెడల్పు చేసుకోవాలి. వెడల్పు సన్నమనే సమస్య కాదు, దాంట్లో వచ్చే నీరు స్వచ్ఛంగా ఉందా లేదా. నువ్వు లోతు కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులో 2 మీటర్లు 3 మీటర్లు లోతుకు తవ్వాలని కూడా ఉంది. లోతు కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమన్నా రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో చూపించినట్టుగా మూసీ నదిలో, హైదరాబాద్లో క్రూజులు నడపడం అనేది సాధ్యమే కాదు. అది ఒక క్రూజులు బొమ్మలు చూపించే వీడియోలు అవి కానీ పడవలు కాదు, చిన్న లాంచీలు కాదు, క్రూజులు, సముద్రంలో తిరిగే క్రూజుల బొమ్మలు చూపించారు. చంద్రబాబు విజన్ 2020లో చూపించిన గ్రాఫిక్స్ మీద ఆధారపడితే అటువంటి మాయ చేస్తే అవి ఎవరు నమ్మాలి, ఎందుకు కావాలి, ఎందుకు అవుతాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూసీ నది పేరు మీద నువ్వు సేకరించిన స్థలాలు కానీ ఏ ప్రాజెక్టు పేరు మీద చూడండి, సెజ్జుల దగ్గర నుంచి చాలా ఈవెన్ ఫార్మాసిటీ దాకా
ఎవరైనా ప్రభుత్వాలు సేకరించిన స్థలాలు అవే పర్పస్ కోసం ఉపయోగిస్తారని లేదు ఉమ్. కదా. ఫార్మాసిటీ కోసం సేకరించిన స్థలాన్ని ఇప్పుడు ఫోర్త్ సిటీ కోసం ఉపయోగిస్తున్నారు. అవును. రైతులు ఎందుకోసం ఇచ్చారు? ఫార్మాసిటీ కోసం ఇచ్చారనుకుందాం. ఫార్మాసిటీ మంచిది, దానివల్ల అభివృద్ధి ఉంటుందని ఇచ్చారనుకోండి. వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని దాన్ని వేరే దానికి ఉపయోగిస్తే ఎట్లా? ఇప్పుడు సెజ్జుల కోసం ఇచ్చాం, వాళ్ళు సెజ్జులో ఉన్న ల్యాండ్స్ అమ్మేసుకుంటున్నారు అనుకోండి. ఒక కంపెనీకి 1000 ఎకరాలు వాళ్ళ అభివృద్ధి కోసం మనకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చాం. వాడు ఏం చేస్తారు? దాంట్లో ఆ కంపెనీ ఎత్తేస్తే వాడు ల్యాండ్ వాడి దగ్గరే ఉండిపోతుంది. ఆ 1000 ఎకరాల్లో ఒక 500 400 రియల్ ఎస్టేట్ కూడా మార్చుకుంటున్నాడు. అంటే ప్రజల కోసం అని చెప్పి భూసేకరణ చేసి దాన్ని బదలాయించడం అనేది కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇట్లా ఈ ప్రభుత్వాలను ఎట్లా నమ్మాలి మనం? అంటే ఈ ప్రభుత్వం ఎట్లుందో సాధారణంగా ప్రభుత్వం ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, మరి స్వభావం ఎట్లుంటుందా? మన దేశంలో, మన దగ్గర అయితే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. మన అభివృద్ధి పంథా ఇదే. చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కొంచెం తేడాలతో, కొంచెం అటు ఇటు తేడాలతో అందరి అభివృద్ధి పంథా ఇది. అభివృద్ధి పంథాలోనే మౌలికమైన లోపం ఉంది. కానీ సార్, ఇప్పుడు మనం ఉదాహరణకు చైనాలో నగరాల నిర్మాణం ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసింది. ఏ విధ్వంసం చేయకుండా మరో కొత్త నిర్మాణం రాదు కదా. దీన్ని మనం ఒక ప్రయోజనం పొందాలన్నప్పుడు కొంత నష్టపోక తప్పదు అనే ఒక సూత్రం కూడా చెప్తారు కదా. దీన్ని మీరు ఎట్లా? అంటే ఆ సూత్రాన్ని పూర్తిగా మనం కొట్టేయలేము. తప్పనిసరిగా ఒక పెద్ద విశాల ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కువ మంది ప్రజలు లాభపడుతున్నప్పుడు కొంతమంది నష్టపోవడం, త్యాగం చేయడం అనేది అవసరం కావచ్చు సమాజంలో. కానీ ఎవరు లాభపడుతున్నారో, ఎవరు నష్టపోతున్నారు? నష్టపోయే వాళ్ళు ఎవరు? నష్టపోయే వాళ్ళను లాభంలో భాగస్వాములు చేయగలమా? కదా. ఒక చర్చ వచ్చింది ఒకప్పుడు. నువ్వు ఒక ప్రాజెక్టు కోసం నీకు భూములు ఇస్తున్నాడు ఎవరో, ఒక రైతు భూమి మునిగిపోతుంది. అతనికి ఏంటి లాభం? పరిహారం ఒకటేనా? అతను లాభపడే ఆయకట్టులో అతనికి భూమి ఇస్తే అది న్యాయం జరుగుతుంది, ఎంతో కొంత న్యాయం జరుగుతుంది కదా. కొంతవరకు ఇప్పుడు అమరావతిలో చూస్తున్నాం కదా, రైతులు భూములు ఇచ్చే వాళ్ళకి ఏదో దాని కమర్షియల్ వాల్యూలో కూడా కొంత వాటా వచ్చినట్టుగా ఒక ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా పర్ఫెక్ట్గా ఉందని కాదు, కానీ కాన్సెప్చువల్గా ఒక చిన్న ముందడుగు, ఒక ప్రయత్నం, ఒక మంచి ముందడుగు. అంటే ఎవరి భూములు ఇస్తున్నారో వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం. అట్లా కాకుండా ఒకళ్ళు తమ భూములు ఇవ్వాలి, ఇల్లు ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలి, ఇతరులు ఎవరో లాభపడతారు అనేది సరైన అభివృద్ధి విధానం కాదు కదా. చాలా మంది పెయిన్ఫుల్ అది. నివాసం కోల్పోయిన వారికి అది అభివృద్ధి విధానం యొక్క విలువ కాకూడదు. కానీ ఇక్కడ సార్, రేవంత్ రెడ్డి అయినా సరే, మొన్న కేసీఆర్ అయినా సరే, తెలంగాణ పునర్నిర్మాణం అని, తెలంగాణకు సరికొత్త అభివృద్ధి నమూనా ఉంటుందని అన్నారు కదా. కేసీఆర్ మూసి గురించి మాట్లాడినప్పుడు ఇండ్లు కూలుస్తాను అనలేదు కదా. మరి ఈయన వచ్చి దీన్ని ఇండ్లు దాన్ని తీస్తామనడం వెనుక అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నిజానికి కేసీఆర్ కూడా అనకముందే మేము ఆంధ్రజ్యోతిలో నేను పనిచేస్తున్నప్పుడు నేను, మా మిత్రులు, మా విలేకరుల బృందం అంతా కలిసి హైదరాబాద్ గురించి రకరకాల స్టోరీలు వేసే ప్లాన్ చేస్తున్నప్పుడు, ఎందుకు హైదరాబాద్లో మూసి అనేది ఇట్లా ఒక అందమైన ఆకర్షణగా లేదు, ఎందుకట్లా క్షీణించిపోయి ఉంది అనే ఉద్దేశంతో గుజరాత్లో సబర్మతి, లండన్లో థేమ్స్, ఇట్లా నదులు ఉన్నటువంటి నగరాలలో పరిస్థితి ఎట్లా ఉందని ఒక సిరీస్ చేసినాం ఆంధ్రజ్యోతి ట్యాబ్లాయిడ్లో, సిటీ హైదరాబాద్ ఎడిషన్లో చేసి వీళ్ళందరూ చేస్తారు కదా, మన దగ్గర ఎందుకు చేయకూడదని. యాక్చువల్గా ఈ మూసి పునరుజ్జీవానికి సంబంధించి ఒక ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పిన వాళ్ళు నేను కూడా ఉన్నా. కానీ మూసి పునరుజ్జీవం కావాలంటే నా ఉద్దేశం మూసీలో మంచినీళ్ళు ఉండాలని, మూసీ చుట్టూ ఉన్నటువంటి ఎకాలజీ శుభ్రంగా ఉండాలని. అంతే తప్ప కాలక్రమంలో ఎక్కడ హైదరాబాద్లో నివాస ప్రాంతాల ఒత్తిడి, జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళకి స్థలం దొరకడం చాలా కష్టం అండి. నేను ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, రోటీ కపడా और మకాన్ అని 3 చూసుకుంటే రోటీ కపడా ఏదో రకంగా దొరుకుతున్నాయి, కానీ మకాన్ చాలా కష్టమైపోయింది, చాలా కష్టమైపోయింది కదా. హైదరాబాద్కు జీవనోపాధి కోసం వచ్చిన వాడు ఎక్కడ ఉండాలి? మనకు చాలా అది పెద్ద ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి చాలామంది ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే, ఎక్కడ వీలుంటే అక్కడ నివాస ప్రాంతాలు వేసుకున్నారు. వాళ్ళని తొలగించేటప్పుడు వాళ్ళకు మెరుగైన జీవనోపాధిని ఇవ్వాలి. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మూసి దిగువన చెప్పిన ముసలంబాగా ప్రాంతాల్లో నది రివర్ బెడ్లో ఉన్నారని చెప్తుంది గవర్నమెంట్, కానీ నదికి ఆనుకొని జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్న వాళ్ళని తొలగించే ప్రయత్నం చేశారు, తొలగించారు కూడా బలవంతంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పట్టాలు ఏం లేవు,
ఇప్పుడు మధు పార్క్ వాళ్ళు యాజిటేషన్ చేస్తున్నారంటే అది ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోటి, ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులతోని వాళ్ళు ఇల్లు కట్టుకొని దాని నుంచి మాట్లాడుతున్నారు. కానీ నదీ తీరాల్లో నివసిస్తున్న వాళ్ళకి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ లేవు. అయినా కూడా వాళ్ళు ఆందోళన చేశారు. వాళ్ళ హక్కు గురించి, వాళ్ళ నగరంలో నివసించే హక్కు ఉంది కదా, నివాస హక్కు కోసం చేశారు. చేస్తే ప్రభుత్వం ఏదో వాళ్ళు తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ తాత్కాలిక పునరావాసంలో చేర్చారు. పునరావాసాల్లో వచ్చే సమస్య ఏంటంటే, ఒక మనిషి ఒక ఇంట్లో జీవిస్తున్నాడంటే ఒక స్ట్రక్చర్లో జీవిస్తున్నట్టు కాదు, ఒక పరిసరాల్లో జీవిస్తున్నట్టు. చుట్టుపక్కల మనుషులు ఉంటారు, మానవ సంబంధాలు ఉంటాయి, స్కూల్ ఉంటుంది, ఆసుపత్రి ఉంటుంది, పిల్లలకు స్నేహితులు ఉంటారు, బంధువులకు రాకపోకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కలిసిందే ఇల్లు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే ఈ ఒక సాధారణంగా నదుల పక్కన ఉండి నివసించే వాళ్ళు ఇళ్లలో పని చేసుకోవడం, అటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఉపాధి అంతా కూడా వాళ్ళ సమీపంలోని మధ్యతరగతి కాలనీస్లో ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి తీసేసి వేరే చోట వేస్తే వీళ్ళకి ఆ జీవనోపాధి వాతావరణం పోతుంది, ఆ సామాజిక వాతావరణం పోతుంది. అందుకే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలనేది అడుగుతున్నారు. గ్రామాల్లో రైతుల్ని తొలగించేటప్పుడు కేవలం ఆస్తి ఉన్న వాళ్ళకి మాత్రమే పరిహారం ఇస్తున్నారు కదా. భూమి లేని వాళ్ళకి, ఆస్తి లేని వాళ్ళకి ఏం పరిహారం ఇస్తున్నారు? ఒక వృత్తి చేసేవాడు, చేతి వృత్తి పని చేసేవాళ్ళు ఆ గ్రామం మీద ఆధారపడి వాడు బతుకుతున్నాడు కదా. వాడికి ఏమీ ఆస్తి లేదు. వాడికి ఈ ఊరంతా వెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడో అక్కడ కొంతమంది సెటిల్ అయితే వీడు వాళ్ళ మీద ఆధారపడిన అయితే జీవనాధారం ఏమవుతుంది? అందువల్ల సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలనే ఆ కాన్సెప్ట్ వచ్చింది. తెలంగాణకు అనివార్యం అన్నట్టుంది సార్ మీరు, చాలా సీరియస్ ఇష్యూ. అవును అవును, ఎక్కువ భూములు కోల్పోయింది మన దగ్గర. అవును, భూములు కోల్పోవడం అంటే భూములు కోల్పోవడమే కాదు, ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి లైవ్లీహుడ్స్ అంటామే, మనుగడలు, జీవనాధారాలు, అవి కూడా పోతాయి. దాంట్లో నష్టపోయే వాళ్ళు కేవలం ఆస్తులు ఉన్న వాళ్ళే కాదు, ఆస్తులు లేని వాళ్ళు కూడా నష్టపోతారు. మధు పార్క్ ఉందనుకోండి, మధు పార్క్ మీద ఆధారపడి 100 మంది గృహ కార్మికులు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరి నివాసాలు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కేవలం బాధితులు అంటే గృహ యజమానులే కాదు. ఎన్ని ఉంటాయి సార్ దాంట్లో మధు పార్క్? 450. 450 అంటే చిన్న గ్రామ పంచాయతీ. అవును, మామూలు విషయం కాదు. కానీ దాని మీద ఎంపీ అనుకుంటా సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బఫర్ జోన్ లో కట్టుకున్నారు అని అంటున్నారు. అదే కిరణ్ కుమార్ రెడ్డి. ఏం సార్ అది కొంచెం క్లారిటీ ఇవ్వండి దానిపైన. ఆయనకి అవగాహన లేకుండా మాట్లాడండి. బఫర్ జోన్ ఏం కాదు అది. ఇప్పుడు బఫర్ జోన్ మీరు డిఫైన్ చేయొచ్చు. ఇవాళ 30 మీటర్లు అనొచ్చు, 50 మీటర్లు అనొచ్చు, రేపు పొద్దున ఇంకొక జీవో జారీ చేసి 100 మీటర్లు అనొచ్చు. కానీ నువ్వు అనుమతి ఇచ్చినప్పుడు, ఆ ఇల్లు కట్టినప్పుడు బఫర్ జోన్ ఏంటి, రూల్ పొజిషన్ ఏంటి అనేది ముఖ్యం. ఎప్పుడు సార్ అది కట్టింది? 2006-07 ఆ ప్రాంతం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు 9 మీటర్లు. సెక్రటరీ సీఎం అప్పుడు వైఎస్ఆర్ సీఎం. 9 మీటర్లే ఉంది అప్పుడు బఫర్ జోన్. ఈవెన్ 2010లో 11లో కూడా 9 మీటర్లే ఉంది నదికి. మరి ఈ మధ్య కాలంలో 30 మీటర్లని రీడిఫైన్ చేశారు. మళ్ళీ ప్రాజెక్టు కోసం అని 50 మీటర్లని ఇప్పుడు ప్రాజెక్టుకి వచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి ఉంది. దాంట్లో 50 మీటర్స్ కౌంట్ చేయాలన్నారు. ఇంకా అవసరాన్ని బట్టి 50 మీటర్స్ కౌంట్ చేసి మీరు ఆలోచించండి. లంగరౌస్లో కానీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్ పక్కన రోడ్లే ఉండవు అసలు. కాబట్టి ఆయన ఏదో హరీష్ రావు వీళ్ళు విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు, దానికి కౌంటర్ ఇవ్వాలని ఆయన ఇస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పాయింట్ లేదు. కానీ ఒకటి జరిగింది ఇక్కడ, నదీ పరివాహక ప్రాంతం పైన ఉన్న వాళ్ళు అడ్డుకోవడం వలన మురికి నీళ్ళు ఒకటి అయితే నీళ్లు రావడం లేదు అన్న దాంతో రైతులను తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేయించినట్లు వార్తలు వచ్చినాయి అప్పట్లో. దీన్ని ఏ తరహా వ్యవహారం అనుకోవాలి? దీన్ని ఏం లేదు, ఒక ప్రజల మీదకి ఇంకో ప్రజలను ఉసుగొల్పడం తప్ప ఇంకోటి ఏం కాదు. కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్టు కదా అంతే. మరి అది ఇప్పుడు భువనగిరిలోను, చౌటుప్పల్లోను, మొత్తం ఈ ఉప్పల్ దగ్గర నుంచి అటువైపు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి అక్కడ వస్తున్న మూసీ నీళ్లు చాలా కలుషితమైన నీళ్లు వస్తున్నాయి. అది సమస్యనే, వాళ్ళకి చాలా పెద్ద సమస్య. కానీ దానికి హైదరాబాద్లో నదీ తీరంలో ఉంటున్న వాళ్ళు కానీ, పట్టాలు లేకుండా ఉంటున్న వాళ్ళు కానీ, పట్టాలతో ఉంటున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు బాధ్యులు కాదు కదా. హైదరాబాద్లో మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేది బేసిక్ క్వశ్చన్. మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? పారిశ్రామిక వ్యర్థాలు ఉన్న వాటిని ఎందుకు నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఎందుకు నాలాలన్నీ, చెరువులన్నీ పాడైపోయినాయి? మూల కారణం అక్కడ ఉంది కదా. మూల కారణం మూసీ నది పాడైవటానికి అనంతగిరి దగ్గర నుంచి హైదరాబాద్ దాకా ఉన్న మార్గంలో ఉన్న ఆక్రమణలో ఒక కారణం. ఇంకోటి హైదరాబాద్ మూసీ నది ప్రవాహంలో కలిసేటువంటి హైదరాబాద్లో ఉండే అసంఖ్యాకమైన చెరువులు, నాలాలు కలుషితం కావటం ఇంకో కారణం.
ఈ రెండింటిని పరిష్కరించకుండా మూసీని నువ్వు ఎట్లా బాగు చేస్తావు? కానీ సార్ ఇక్కడ ఒక హైడ్రా ఒకవైపున మీడియాలో జనంలో చర్చలో ఉన్నది, మూసీ ఒకవైపున చర్చలో ఉన్నది. అంటే కబ్జాల నుంచి విముక్తి చేస్తామని ఒకవైపున చెప్తూ ఇక్కడనేమో ఇది ఇక్కడ కూల్చడం అనేది, ఈ రెండింటి విషయంలో ప్రజల ఆలోచన ఎట్లా ఉండవచ్చు? మనం అనుకుంది ఒక మాట. హైడ్రా విషయంలో కూల్చినప్పుడు ఒకటి ప్రజలు ఆ విషయాలతో పరిచయం లేని వాళ్ళు అరే బాగానే ఉంది ప్రభుత్వం ఏదో కబ్జాలు ఎవరు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు అని ఒక ఆలోచన. పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి సంబంధించిన ఆస్తులు జోలికి వెళ్ళినప్పుడు ప్రజలు కొంచెం సంతోషిస్తారు. అరే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా పేదల మీదనే దౌర్జన్యాన్ని ప్రతాపం చూపిస్తుంది కదా, అప్పుడప్పుడు డబ్బున్న వాళ్ళ మీద పలుకుబడి ఉన్న వాళ్ళ మీద చేస్తున్నప్పుడు ప్రజలు సంతోషించి ఆహ్వానిస్తారు. ఉదాహరణకి ఎన్ కన్వెన్షన్ ఆహ్వానిస్తారు. కానీ దానికి ఆ కత్తికి రెండు వైపులా పదును కదా. అది పేదవాళ్ళ మీద కూడా వాళ్ళ పరిస్థితిని వాళ్ళ దుస్థితిని పరిగణలోకి తీసుకుంటే అదే పద్ధతిలో బుల్డోజర్లు ప్రయోగిస్తుంది. అప్పుడు చాలా మానవీయమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రజలు మాట్లాడతారు, ఏడుస్తారు, టీవీల ముందు కానీ ఇంకో దాని కానీ ఏడుస్తారు. వాళ్ళకి మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ దుస్థితి కదా. అప్పుడు మళ్ళీ అదే ప్రజల్లో ఇంకొక సానుభూతి వాతావరణం వస్తుంది కదా. అంటే ప్రజలు, ప్రభుత్వాలు ఎవరి విషయంలో కఠినంగా ఉండాలి, ఎవరి విషయంలో కారుణ్యంతో ఉండాలని ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి, దాని ప్రకారం వ్యవహరించాలి. కాబట్టి హైడ్రా విషయంలో చేసినప్పుడు చాలా పొరపాట్లు గవర్నమెంట్ చేసింది. ప్రజలు సానుభూతి చూపించే అనేక సందర్భాల్లో ప్రభుత్వ యంత్రాంగం క్రూరంగా వ్యవహరించింది. కాబట్టి ఆ హైడ్రాది కూడా ఏమీ ప్రభుత్వానికి ఏమీ మంచి పేరు తీసుకురాలేదు. అన్ని ఇప్పుడు చూశారు కదా, హైదరాబాద్లో మరి ఆక్రమణలు అన్నీ పోయినాయా? ప్రజలకు చాలా తెలుసు. హైడ్రా యాక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు చెప్పడం మొదలుపెట్టారు, ఇక్కడ ఒక ఆక్రమణ ఉంది, దాని జోలికి వెళ్ళండి, దీని సంగతి చూడండి అని. అన్నిటి జోలికి వెళ్ళలేదు కదా. కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్న పరిమితులు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడే చూడండి, గండిపేట దగ్గర నుంచి నార్సింగి దాకా ఈ మధ్య అనేక కొత్త భవనాలకి, కొత్త వాటికి అనుమతి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? 50 మీటర్లు బఫర్ జోన్ అయితే, 30 మీటర్లు బఫర్ జోన్ అయితే ముందు అవి కూల్చాల్సి వస్తుంది కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకోసం ఏంటి, మూసీ ప్రాజెక్టులో కూల్చడం, మూసీ రిజర్వేషన్లో కూల్చడం లేదు, ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్తున్నారు మధు పార్క్ విషయంలో. నేను కూడా మధు పార్క్ రెసిడెంట్ నివాసినే. గాంధీ కోసం అని చెప్తారు. ఏదో అన్యాయమైన విషయం కదా. గాంధీ విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తులో స్థాపించాలి. లంగర్ హౌస్లో గాంధీ గారి చితాభస్మాన్ని 1948లో నిమజ్జనం చేశారు. ఎందుకు? మూసా ఈసీ నదుల సంగమం కాబట్టి దాన్ని సంగం అనేవాళ్ళు ఇంతకుముందు ఆ ప్రాంతాన్ని. అక్కడ నిమజ్జనం చేశారు. అందుకోసం అక్కడ బాపు ఘాట్ కట్టారు. ప్రతి సంవత్సరం జనవరి 30వ తారీఖున రాజకీయ నాయకులు, ప్రభుత్వ వస్తారు, నివాళులు అర్పిస్తారు. అది ఆల్రెడీ ఒక సెంటర్గా ఉంది గాంధీకి. అక్కడ నువ్వు పెట్టదలుచుకుంటే అంత ఎత్తున పెట్టాలి, సర్దార్ పటేల్ లాగా పెట్టాలి నువ్వు అనుకుంటే దాంట్లో అర్థం లేదు. అసలు అన్నిటికన్నా ముఖ్యం, గాంధీ చాలా నిరాడంబరవాది. మినిమం దుస్తులు వేసుకోవడం దగ్గర నుంచి ఆయన చనిపోయేటప్పుడు ఒక 2 పుస్తకాలు అవి ఇవి తప్ప, చెప్పులు, కళ్ళద్దాలు తప్ప ఇంకో ఆస్తి వదిలిపెట్టలేదు. ఆయన దగ్గర ఏం ఆస్తి లేదు. అటువంటి వ్యక్తికి అంత ఆడంబరంగా చేస్తే అర్థం ఉందా? అది ఏ రకంగానైనా గాంధీకి నివాళి అవుతుందా? నెహ్రూ చేసినా అర్థం ఉంది, ఆయన చాలా రిచ్ పర్సన్, రిచ్గానే బతికాడు కదా. కానీ గాంధీకి చేస్తే అది చాలా విరుద్ధంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు నెహ్రూ అది విరుద్ధంగా ఉంటుంది. ఆయన తను ప్రదర్శించుకున్న పద్ధతికి, గాంధీ తను ప్రజెంట్ చేసుకున్న పద్ధతికి, మీరు చేసే పద్ధతికి ఏ రకంగానూ నివాళి కాదు. గాంధీ పేరు మీద కూల్చడం ఏంటి? అసలు ఆయనకి ఏమాత్రం యాక్సెప్ట్ చేసే విషయం కాదు. గాంధీ పేరు మీద ఇంకెవరైనా ఇల్లు లేకుండా చేయడం అనేది గాంధీ యాక్సెప్ట్ చేయడు కదా. గాంధీ ఆత్మ క్షోభిస్తుంది కూడా. ఎందుకంటే తన కోసం అయి పేదలు ఇల్లు కోల్పోవడం, మధ్యతరగతి జీవులు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, అసలు 6 గ్యారంటీలను అట ఉంచి ఇవి ప్రాధాన్య విషయాలుగా తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అర్థం కానిది. ప్రతి ప్రభుత్వము ఒక గ్రాఫికల్ ఫ్యూచర్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇట్లా గ్రీన్ మ్యాట్ లాగా. కాబట్టి కేసీఆర్ గారు కరీంనగర్ న్యూయార్క్ చేస్తా అన్నాడు, ఇంకోటి ఏదో ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు కదా. అట్లా చెప్తే కానీ జనాలకి ఓహో కళ్ళ ముందు ఒక స్వప్నం కనపడదు కదా. అట్లా చంద్రబాబు నాయుడు మొన్నైనా నిర్మించా అని చెప్తున్నాడు. ఆయన ఒక రకమైన హెల్యూసినేషన్లో ఉన్నాడు, భ్రమలో. తానే హైదరాబాద్ నిర్మించారనే భ్రమలో ఉన్నాడు. కాబట్టి మనుషులకు వాళ్ళు నిర్మాతలు కావాలి.
నిర్మాతలు అనేది ప్రజల జీవితంలో సుఖ సంతోషాలు నిర్మించేవాళ్ళు కావచ్చు కదా. అవును. అట్లా కాకుండా భవనాలు నిర్మించేవాళ్ళు కావాలి. రేవంత్ రెడ్డి గారికి 4th సిటీ నిర్మాత కావాలండి. హైదరాబాద్నేమో చార్మినార్, హైదరాబాద్నేమో నిజాములు నిర్మిస్తే, హైటెక్ సిటీ సైబరాబాద్ చంద్రబాబు నిర్మిస్తే, కేబుల్ బ్రిడ్జి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కేసీఆర్ నిర్మిస్తే తను కూడా ఒకటి నిర్మించాలి కదా అనుకున్నా. ఆయన 4th సిటీ కావాలి. 4th సిటీతో పాటు ఒక ప్రాజెక్ట్ కూడా కావాలి. ఏది? ఈ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు. కానీ ఈ పునరుజ్జీవన ప్రాజెక్టు కేసీఆరే మొదలుపెట్టారు, తెలుసు కదా. 2017లోనే మూసీ రిజువనేషన్ కార్పొరేషన్ ఏర్పడింది మన సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. దాన్ని ఆయన కొంచెం లైట్గా స్లోగా వెళ్ళాడు ఆయన. అప్పుడు ఆక్రమణ, తొలగింపులు, గిలింపులు అని ప్రాజెక్టులు లేవు. దాన్ని ఈయన ఎక్స్పాండ్ చేశారు. ఇది చేసి ఒక చరిత్ర నిలబడిపోవాలి అనుకోవచ్చు, కానీ చరిత్ర నిలబడిపోవటంలో చెడుగా నిలబడిపోయే అవకాశం కూడా ఉందనే విషయం ఆయన గుర్తించాలి. అది కానీ మీలాంటి వాళ్ళ మాట వింటారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి ఓ ఇద్దరో ముగ్గురో తెలంగాణలో ఉన్న మేధోవర్గం వారికి సంబంధించిన మాటలను ముఖ్యమంత్రి వింటారు అనే ఒక అభిప్రాయం ఉంది చాలా మందిలో. అది ఎక్కడైనా బావా కానీ వంగతోట దగ్గర కాదని ఎవరైనా సమాజంలో వాళ్ళు మేధావులు ఎవరు మాట్లాడినా వినేది అనేది కొన్ని విషయాల్లో వింటారు తప్ప చాలా వేల కోట్లు 100 కోట్లు ఇన్వాల్వ్ అయిన విషయాల్లో ఎవరి మాటలు వాళ్ళు వినరు. ప్రజల ఒత్తిడి తప్ప ఇంకొక మార్గం ఏది పనిచేయదు. కాబట్టి అటువంటి భ్రమలేమీ లేవు. కానీ ఏమిటిది, ఎందుకు ఇప్పుడు ఇట్లా ఎందుకు కేవలం మధ్యతరగతి గురించి మాట్లాడటమే కాదండి. మధు పార్క్ కంటే కూడా ఖరీదైన విల్లాస్ ఉన్నాయి, రిచ్మండ్ విల్లాస్. హిమాయత్ సాగర్ నుంచి బాపుగాడి దాకా వచ్చే దారిలో అవి 60 విల్లాలు పోతున్నాయి. 60 విల్లాలు పోతున్నాయి. దాంట్లో ఎక్కువ విల్లాలు ఉన్నాయి, ఒక రో అంతా పోతుంది. అక్కడ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్లు, ఐబిఎస్ రిటైర్ అయిన వాళ్ళు కట్టుకున్న విల్లాస్ అవి పోతున్నాయి. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అది కాకుండా అదే ప్రాంతంలో హైదర్షాకోట, బండ్లగూడ ప్రాంతంలో తల 30 ఎకరాల దాకా వేకెంట్ వ్యవసాయ భూమి పోతుంది. పోతుంది. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. సరే, ఇంతకుముందు ఆల్రెడీ ఇంక్రోచర్స్ చెప్పి చాలా మందిని తీసేశారు. ఇది ఫేజ్ 1లో. ఫేజ్ 2కి వచ్చేసరికి మధ్య ప్రాంతంలో కూడా చాలా మూసి వెంట చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడే గనక దీన్ని ఆపకపోతే మూసి పొడుగుతా చాలా వాళ్ళకి నోటీసులు వస్తాయి. అవును. కాబట్టి ఇది మధ్యతరగతి వాళ్ళు, రైతులు, మధ్యతరగతి కంటే ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా అఫెక్ట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్. కానీ సార్ ఇక్కడ మనం గండిపేట నుంచి కిందికి మొదలుకుంటే నిర్మాణాలు ఉన్నాయి కదా, ఒక 40-50 కిలోమీటర్లు ఉండొచ్చున్నది అనుకుందాం. 55 కిలోమీటర్లు మొత్తం సిటీలో మూసి గండిపేట నుంచి ఎండ్ వరకు 55 కదా. ఈ 55 అటు ఇటు కిలోమీటర్లు తీస్తే ఎన్ని వేల నివాసాలు ఎగిరిపోవాలి, ఎన్ని లక్షల మంది నిరాశ్రయాలు అవుతారు, ఎన్ని వేల కోట్ల రూపాయల అంత ఒక రమారమ ఎంత వేసుకోవచ్చు. ఎంత ప్రజా జీవితంలో నష్టాన్ని మీరు డబ్బుతో ఒకసారి క్వాంటిఫై చేయలేరు. ప్రజా జీవితంలో కలిగే వాళ్ళకి సంక్షోభం కానీ, వాళ్ళకి కలిగే ఇబ్బంది కానీ, వాళ్ళ లైవ్లీహుడ్స్ కలిగే నష్టాన్ని కానీ. ఇంకొకటి ప్రభుత్వాలు ఆలోచించవలసింది, సరే ఇప్పటివరకు అయింది, ఇక ముందు ఆక్రమణలు కాకుండా చూసుకుందాము. ఉన్నదాన్ని అట్లాగే ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న దాంట్లో ఎట్లా బ్యూటిఫికేషన్ చేయొచ్చు, ఎట్లా నీటిని శుద్ధి చేయొచ్చు కదా, అట్లా చేస్తూ చేయటం పద్ధతి. మరింత మంచి పేరు వస్తుంది కదా. మంచి పేరు వస్తుంది. ఆయన ఫోటో కూడా, విగ్రహం కూడా పెడతారు. తక్కువ దాంతో. కానీ పాలసీ మేకింగ్లో ఉన్న వాళ్ళు సాధారణంగా ఐఏఎస్లు, ఉన్నతాధికారులు ఉంటారు కదా, అక్కడ ఒక మానవీయ కోణం అనేది ఎందుకు కనబడదు? ఒప్పించవచ్చు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆయనకు 1,00,000 ఉంటాయి, అధికార యంత్రాంగం కదా, వాళ్ళు అధ్యయనం చేసి చెప్పాల్సి. వీళ్ళు 12వ తారీఖు విడుదల చేసిన నోటిఫికేషన్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను మినహాయిస్తూ చెప్పారు. ఈ భూసేకరణలో సామాజిక ప్రభావం, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగుతుంది ప్రతి ప్రాజెక్ట్కి. భూసేకరణలో కూడా ఏ నష్టం జరుగుతుంది, ఎంతమందికి ఎట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్ నష్టాలు ఎట్లా ఉంటాయి, దాన్ని మినహాయించారు. అటు మినహాయించారు సార్, అవసరం లేదండి దానికి. ఇప్పుడు ఆ మాట అనుకుంటే కనుక ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించినట్లే కదా. అవును, జీవించే హక్కుకు సంబంధించిన విస్తృతమైన నిర్వచనంలో నివాస హక్కు కూడా ఉంటుంది. జీవించే హక్కు, గౌరవప్రదంగా జీవించే హక్కు కూడా. గౌరవప్రదంగా జీవించే హక్కు మరి. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఇటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా, ఇటువంటి చేయటం ద్వారా అది ఎట్లా పబ్లిక్ పర్పస్ అవుతుందో మనకు తెలియదు. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు సేకరించి
ప్రభుత్వం వైపు నుంచి భూమిని అందించి మొత్తం దాని చుట్టూ ఉన్న పారాఫెల్ని అంతా కూడా అంటే పార్కులు, రిక్రియేషన్స్, హోటల్స్, విలాస ప్రాంతాలు వీటన్నిటిని రోడ్స్, సైక్లింగ్ రోడ్స్ ఇవన్నిటిని నిర్మించడానికి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ఇదంతా మొత్తం 1,00,000 కోట్ల దాకా దానికి ఆధారం ఏంటి అంటున్నారు. కానీ వాళ్ళు ఆ 1,00,000 కోట్ల ఊరికే రాలేదు, ఎక్కడో ప్రస్తావన నుంచే వచ్చింది. మొత్తం ఈ గాంధీ సరోవర్ దాకా ఈ ప్రాంతం ఫస్ట్ ఫేజ్కి 5,000 కోట్లు కావచ్చు, కానీ దాని చుట్టూ నిర్మాణం అయ్యేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి కూడా 1,00,000 కోట్ల దాకా మొత్తంగా అయ్యే అవకాశం ఉంది. దీనికోసం ఒక పెద్ద ప్లేయర్ ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ ప్రమేయం ఉండొచ్చు, రావచ్చు, రేపొద్దున వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అని ఇటువంటి ఊహాగానాలు చాలా వస్తున్నాయి. అంటే ప్రజలు నిజంగా సదుద్దేశంతోనే చేస్తుంది ప్రభుత్వం అని నమ్మట్లేదంటే ప్రభుత్వం వ్యవహరించే తీరే అందుకు ఆస్కారం ఇస్తుంది. అంతే వ్యవహరిస్తున్న తీరు. కానీ సార్ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించింది, గాంధీ ప్రాజెక్టుకి సంబంధించింది, కొంచెం బయటకు వద్దాం. కుమ్మెర ఘటన జరిగింది సార్. ఈ కుమ్మెర ఘటనలో అంటే తెలంగాణ సమాజంలో గడిచిన కాలం చూసుకుంటూ వస్తే కొంత చైతన్యం వచ్చిందని అనుకుంటున్నాం కదా. ఈ కుమ్మెర ఘట దాని పూర్వపరం ఎట్లా అర్థం చేసుకోవాలి వాటిని? ఇట్లా తెలంగాణ గ్రామీణ సమాజంలో కుల అంతరాలు, సామాజికమైన ఉద్రిక్తతలు చాలా ఉన్నాయండి. అవి నివురుగప్పిన నిప్పులాగా ఉండొచ్చు, కప్పుపడిపోయి ఉండవచ్చు. ఒకటి తెలంగాణ ఐడెంటిటీ కింద అందరూ ఐడెంటిటీ మాత్రమే కనపడుతూ లోపల అంతర్గత వైరుధ్యాలు కనపడకుండా ఉండొచ్చు. ఇంతకుముందు విప్లవోద్యమ ప్రభావం ఉన్న టైంలో వాళ్ళ నియంత్రణ కొంత ఉండేది కాబట్టి, విప్లవోద్యమ నియంత్రణ ఉండేది కాబట్టి అది పైకి రాకుండా అణిగి ఉండొచ్చు. కానీ అది పూర్తిగా పోలేదు, నిద్రాణంగా ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మారుతున్న సామాజిక సమీకరణాల వల్ల కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో బీసీల చేతికి ఎక్కువ భూములు రావటం, అనేక ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్స్, నగదు బదిలీల వల్ల, వాటి వల్ల ఒక ఆర్థిక స్థిరత రావటం, కాన్ఫిడెన్స్ పెరగటం, వీటన్నిటి వల్ల కూడా ఉద్రిక్తతలు. అంటే అంతకుముందు ఎవరైతే గ్రామంలో ఆధిక్యంతో చెలాయిస్తూ ఉన్నారో, ఎంతో కంఫర్టబుల్ పెత్తందారులుగా ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త పరిస్థితులతో ఘర్షణ అనేది వస్తుంది. అంతేకాదు బీసీలకు, ఎస్సీలకు మధ్య కూడా వస్తుంది. ఎస్సీలు కూడా కౌలుకు తీసుకుంటున్నారు భూముల్ని, బీసీలు భూ యజమానులు అవుతున్నారు, ఇద్దరు కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఇంతకుముందు రెడ్లను వేలమలకు ఇచ్చిన గౌరవం తమకెందుకు ఇవ్వరు అని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు మన ఇద్దరం కలిసి పనిచేసిన వాళ్ళే కదా, నీకు అంత గౌరవం ఎందుకు ఇవ్వాలని వీళ్ళు అనుకుంటారు. ఇవన్నీ కూడా మన పనిచేస్తూ ఉండే విషయాలు కదా. కాబట్టి వీటిని మనం విస్మరించకూడదు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం చాలా ఉంది, కానీ మిగతా ప్రాంతాల కంటే సామాజిక ఉద్రిక్తలు తక్కువే మిగతా ప్రాంతాల. కానీ ఇటువంటి పరిస్థితుల్లో బయటపడతాయి. గుడి దగ్గర కదా జరిగింది. బయటపడితే ఒక సందర్భం వచ్చినప్పుడు సమస్థాయిలో పర్వాలేదు, ఒక సాటి మనిషిగా చూస్తారు. కానీ ఒకటే స్పేస్ని షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, సమస్థాయిలో ఉండాల్సి వచ్చినప్పుడు పెద్ద కులం వాడు బయటకు వస్తుంది, దాని తప్ప బయట వస్తుంది. కానీ సార్ ఇక్కడ తెలంగాణ సమాజంలో ఏ మాట కామాట సామాజిక ఉద్యమాల ప్రభావంతో బీసీల ఎస్సీల మధ్య ఈ మధ్య జ్యోతిరావు పూలే, అంబేద్కర్ పేరుతోని వాళ్ళు మానసికంగా ఒక మెజారిటీ ప్రజల్లో ఒక కలిసిపోయే తత్వం వచ్చిందని ఒక చర్చ ఉన్నది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ అది ఒక రాజకీయ చైతన్యంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడైతే కుమ్మర సంఘటన ఉంది కదా, ఆ సంఘటన జరిగిన చోట దౌర్జన్యానికి పాల్పడిన వాళ్ళు రాష్ట్రంలో ప్రాబల్యంగా ఉన్న, అధికారంలో ఉన్న సామాజిక వర్గం. కాబట్టి ఎంత కాదనుకున్నా కూడా మేమే అధికారంలో ఉన్నాం అనేటువంటి అది పనిచేస్తుంది. ప్రభుత్వం మా వెనక ఉంది అని పనిచేస్తుంది. అట్లా రాజకీయ అధికారం కోసం వాళ్ళు కాన్షియస్గా పనిచేస్తే మన ఇద్దరం కలిసి మనకు అనుకూలమైన రాజకీయ అధికారాన్ని తెచ్చుకోవాలి, మనకు అనుకూలమైన ప్రతినిధిని పెట్టుకోవాలి అని సామాజిక వర్గాల్లో ఆ స్పృహ రావాలి. రాకపోతే కష్టం. అదే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం కూడా కల్వకోలు ఇన్సిడెంట్, అదే మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది, మీకు తెలుసు కదా. జరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో జరిగిన కులాంతర వివాహాల సందర్భంగా జరుగుతున్న హత్యలు, ఉద్రిక్తతలన్నీ కూడా ఈ నివురుగప్పిన నిప్పులో భాగమే. తెలంగాణ సమాజం లోపల ఆ సామాజిక ఉద్రిక్తతలు, సామాజిక అంతరాలు అనేవి పరస్పరం ఘర్షించుకుంటున్నాయి, కలుగుతున్న మాత్రం. దాన్ని పౌర సమాజం పట్టించుకోవాలి.
వాటిని ఆ ఉద్రిక్తతని సాధ్యమైనంత వరకు పోరాటాలు గాను లేదంటే అవసరమైన వీలైన చోట్ల సామరస్యతగాను మార్చుకోగలగాలి. తప్పదు. తప్పదు. ఎందుకంటే కొంత చైతన్యం ఉన్నప్పటికీ సరిపోతలేదు అయితే అది. సరిపోతుంది. సరిపోతుంది, మరింత పెంచాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, మన విషయానికి వద్దాం. మూసి రివర్ ఫ్రంట్ ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి లేదా నేరుగా ముఖ్యమంత్రికి కనుక ఒక సూచన చేయదలుచుకుంటే లేదా ఒక సలహా ఇవ్వదలుచుకుంటే, ఒక రిక్వెస్ట్ అంటే కనుక ఏం చెప్తాను? మూసీని ఎట్లా బాగు చేయాలి అనేది అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలకి, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకి అప్పచెప్పడం కాకుండా హైదరాబాద్ ప్రజలతో చర్చించాలి. ఇక్కడ ప్రజల్ని బాధించకుండా, ఇక్కడ ప్రజల నివాస హక్కుల్ని హరించకుండా, ప్రజల జీవనాధారాలు చేయకుండా ఎట్లా మూసీని బాగు చేయొచ్చు ప్రజల నుంచి వినండి. ప్రజల నుంచి వింటే మీకు ఆ కన్సల్టెన్సీలు ఇచ్చే రిపోర్ట్ల కంటే మెరుగైన రిపోర్ట్లు, మెరుగైన పరిష్కారాలు ఇస్తారు. ఎవరిని డిస్ప్లేస్ చేయడం ద్వారా మీరు ఏ బ్యూటిఫికేషన్ సాధించలేదు కదా. ఆడంబరమైన గాంధీ విగ్రహాల ద్వారా గాంధీకి ఎటువంటి నివాళి అర్పించలేదు. గాంధీకి నివాళి అర్పించాలంటే హైదరాబాదులో మత సామరస్యాన్ని, సామరస్య సహజీవనాన్ని పెంపొందించడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయండి. అందుకోసం ఆ డబ్బులు పెట్టండి. అప్పుడు గాంధీకి నివాళి అవుతుంది. థ్యాంక్ యూ సార్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుంది అనేది ఒక అంశం అయితే, రెండోది గాంధీ విషయాన్ని తీసుకున్నప్పుడు గాంధీ జీవితము, ఆచరణ ఏమిటి, దానికి భిన్నంగా వెళ్ళడం ఎందుకు, ఎవరి ప్రయోజనం కోసం, ఇది వారు వ్యక్తం చేసిన అభిప్రాయంతో పాటుగా ప్రభుత్వం చేసిన విన్నపం కూడా. థ్యాంక్ యూ.